హాయ్ ఫ్రెండ్స్, వైజాగ్లో వినాయకుల్ని మనం చూసేద్దాం రండి. మా ఫ్యామిలీతో నేను ఫస్ట్ టైం వైజాగ్లో వినాయకులన్నీ మీకు చూపించబోతున్నా. ఈ వీడియో కంప్లీట్గా పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఫస్ట్ వినాయకుడిని సాయిబాబా టెంపుల్లో పెట్టారు, ఈ లక్ష్మీనగర్లో. చూడండి ఎంత చక్కగా ఉందో వినాయకుడు. చాలా చాలా అందంగా కనిపిస్తున్నాడు వినాయకుడు. చూడండి కొత్తగా డెకరేషన్ పెట్టారు. ఈ డెకరేషన్ చూస్తుంటే మాకు కొంచెం కొత్తగా చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది. చూడండి వినాయకుడిని మా వైఫ్ మా చిట్టి బాబు ఎలా చూస్తూ ఉండిపోతున్నారు. ఇంకొంచెం ముందుకు వస్తే అక్కడ జస్ట్ వ్యాన్లో పెట్టారండి. వన్ డే వినాయకుడు అంట, చిన్న వ్యాన్లో పెట్టేశారు. ఆ లైట్ సిస్టమ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్తే చూడండి డెకరేషన్తో లక్ష్మీనగర్ నుంచి టీఎస్ పాయింట్ వెళ్ళే రూట్లో పెట్టారండి ఈ వినాయకుడు. చాలా చాలా బాగుంది వినాయకుడు, చూడడానికైతే చాలా లుకింగ్గా ఉంది. ఇంకో హైలైట్ ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారండి, పెద్ద పిల్లలు చిన్నపిల్లలు కలిపి ఉన్నారు. ఇందులో చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారు. చూడండి చిన్నపిల్లలు ఈ ఏజ్ నుంచే ఇంత భక్తితో అంత చాలా హ్యాపీగా ఉన్నారు. చూడండి వచ్చి వాళ్ళందరికీ ఎక్సెంజలు ఇస్తున్నారు. వీటితో పాటుగా వచ్చిన ప్రతి ఒక్కరిని చాలా మంచిగా టేక్ కేర్గా చూసుకుంటున్నారండి, చాలా మంచిగా చూస్తున్నారు. చూడండి మా ఫ్యామిలీతో మేము ఈ వినాయకుడిని కూడా చూసాము, ఆదిశేష వినాయకుడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే నెహ్రూ నగర్లో వినాయకుడు. చూడండి డెకరేషన్ చూడండి, ఒక టెంపుల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారు ఇక్కడ నెహ్రూ నగర్లో. వినాయకుడిని ఇప్పుడు మనం చూసేద్దాం. లోపలికి వెళ్ళబోతున్నాం, లోపలికి వెళ్ళిపోయాం. చూడండి నెహ్రూ నగర్లో వినాయకుడు ఎలా ఉన్నాడు, రథం మీద. అంటే రథం మీద సూర్యనారాయణమూర్తి వెళ్తున్నట్టుగా ఈ వినాయకుడిని డిజైన్ చేశారనమాట. చూడండి పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు వినాయకుడిని చూస్తూ చాలా చక్కగా ఆడుతున్నారు. ఈ వినాయకుడిని చూడగానే పిల్లలు కూడా వాళ్ళకి రథం ఎక్కాలనిపిస్తుంది. ఇక్కడ చూడండి మీకు ఇంకో వినాయకుడు, అదే ఏరియాలో కొంచెం ముందుకి ఇంకో వినాయకుడిని చూపిస్తున్నా. చూడండి వినాయకుడు ఎంత బాగున్నాడు, ముద్దుగా కనిపిస్తున్నాడు. ఉండ్రాలు బుజ్జ కన్నయ్య. ఆ తర్వాత కొంచెం రోడ్ ఆపోజిట్లోకి వచ్చాం మేము. రోడ్డు ఆపోజిట్లో చూడండి శివతాండవం ఆడినట్టు శివునిలో వినాయకుడు నిఘ్నమైతే ఎలా ఉంటుందో అంత చక్కగా ఉన్నాడండి వినాయకుడు. ఈ వినాయకుడిని మనం చూస్తూ అలా ఉండిపోవచ్చు. మనకి పెద్ద గదులకి ఆరులోకి మధ్యలో పార్క్ దగ్గర పెట్టారండి ఈ వినాయకుడు. నిజంగా సూపర్ అనమాట. సరస్వతీదేవి అవతారంలో పెట్టారు ఈ వినాయకుడిని. ఈ వినాయకుడిని చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. అదే ఏరియాలో సేమ్ వినాయకుడు ఏంటంటే బుజ్జ గణపయ్యలాగా ఉన్నాడు ఇక్కడైతే మాత్రం. ఇంకొంచెం ముందుకు అలా వచ్చేసరికి టైం అయిపోయింది, మా వాడికి నిద్ర కూడా వచ్చేసింది అనమాట. ఈ వీడియో కూడా ఎంతటితో అయిపోయింది. వీడియోని చూసారు కదమ్మా, సబ్స్క్రైబ్ చేసుకోండి.